జనసేన పార్టీ నుంచి రజనీ గారు అధికార ప్రతినిధి అడ్వకేట్ జాయిన్ అయ్యారు. వారితో కూడా మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు, చూస్తా ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పూర్తిగా దాడుల సంస్కృతినే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే నిష్పక్షపాతంగా జరిగేలా లేవు అంటూనే వాళ్ళ శ్రేణులను ఆ రౌడీ మూకను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా మొన్న చూడొచ్చు, మీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి కోసం చాలామంది వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చిన సమయంలో కూడా ఆయనకు పైన డ్రింక్ బాటిల్ విసిరేస్తే పక్కనున్న వ్యక్తికి తగిలి రక్తం మొత్తం పూర్తిగా రక్తం కారిన పరిస్థితి కనిపించింది. సో పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో లేదో, దాని గురించి ఏమైందో కూడా తెలియని పరిస్థితి. అంటే ఎవరు కూడా ప్రచారానికి రావద్దు అని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ జన సైనికులు మాత్రం ఎక్కడా వినట్లేదు. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా వై నాట్ 175 అనే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే డీజీపీ గారిని మార్చడం జరిగిందో ఎలక్షన్ ఇక నిష్పక్షపాతంగా జరగదేమో అనే పదం వాడగానే అర్థమైపోయిందండి. అంటే మేము ఓడిపోతున్నాం. ఆ ఓటమి ఎలా అంటే ఏదైతే టీడీపీ కుట్ర కోణంగా డీజీపీని మార్చింది, ఆ ఓటమి ఎందుకు జరిగిందంటే జవహర్ రెడ్డి గారిని రేపు మార్చబోతుంది. ఆ ఓటమి ఎందుకు జరిగిందంటే వీళ్ళు ఇలా ఇష్టం వచ్చిన వాళ్ళు మార్చేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని అసలు కుట్ర కోణంతో నన్ను ఓడించారు అని చెప్పుకోవడం కోసం ఆయన పడుతున్న తపనండి. అసలు వై నాట్ 175 అనే వ్యక్తి వెన్నులో వణుకుతుంది. ఇంకా కూడా జవహర్ రెడ్డి గారిని మారుస్తారా? డీజీపీ గారు ఏం చేశారంటే ఈ రోజు ఏం చేశారో మేము చెప్తే వాళ్ళని మార్చరండి, ఆధారాలతో పట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే పాపం ప్రత్యక్షంగా పోలీసులు ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన తరుణం మనం చూసాం. ఆ పోలీసులు కూడా కన్నీటి పర్యంతమై మేము ఇలా చేయడానికి ఆ దౌర్భాగ్యుడే కారణం, మాతో ఎన్నో తప్పుడు పనులు చేపించాడు అంటూ, ఇదిగోండి మేడం ఓటేసాం చూడండి మేడం మార్పు మానించే బిగినైంది అంటూ స్కూల్ టీచర్లు, పెద్ద పెద్ద పోలీసు ఆఫీసర్లు స్వయంగా నన్ను వచ్చి కలిసినటువంటి తరుణం అండి. ఇంకొకటి, మా ఓట్లు చాలా తీసేశారండి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఎందుకు తీస్తారు, మా ఓటు ఎలా పోతుంది అంటూ గొడవ పడి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో దగ్గరుండి ఓటేశారండి. ఓటు వేయడమే కాదంటండి, వాళ్ళ అకౌంట్ లోంచి ఒక 5,000 కట్ అయిందంట. ఇది ఎందుకని అడగరేంటండి? డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు టెండ్ ఆఫ్ పార్టీ కోసం మమ్మల్ని అడగకుండా మా అకౌంట్ లోంచి 5,000 టక్ మని కట్ చేశారు. అదే పోలీస్ ఆఫీసర్లు అంటున్నారు 5 కాదు మేడం 10,000 కట్ చేయమనండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేమే దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇస్తాం అంటున్న పరిస్థితి అండి. ఈరోజు పోలీసులు తప్పు చేశారు అంటూ మనం ఎంతో మందిని దూషించడం జరుగుతుంది. కానీ గతి లేక, వేరే గత్యంతరం లేక టీఏడిఏలు ఆపేశారు, సరెండర్ లీవ్స్ ఆపేశారు, మా పిఎఫ్ డబ్బులు రావట్లేదు, 1వ తారీఖు జీతాలు రాకపోతే బిడ్డల పురుళ్ళు కట్టుకోవాల్సిన ఫీజులు అన్ని పెండింగ్ అయిపోతున్నాయి. ఈ రోజు అక్కడ డ్యూటీ చేయండి, ఆ ఎమ్మెల్యే ఇంటికి వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. ఎంతమందికి ఇస్తారు? 4-5కే ఇస్తారు. మిగతా కానిస్టేబుల్స్ అందరూ చేయలేక చచ్చిపోతున్నారు. అయినా వాడి దగ్గర మనం తీసుకోవడం ఏంట్రా, మన జీతమే మనకు వచ్చి ఉండేది టయానికి అనేటటువంటి పరిస్థితి కూడా పోలీస్ ఆఫీసర్లకి మార్పు కనిపెడిందండి. అదే కాకుండా ఏదైతే స్కూల్ టీచర్ల వల్లే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది. ఈ రోజు ఆ స్కూల్ టీచర్లే ఈ రోజు మా తప్పు మేము తెలుసుకున్నాం, చంద్రబాబు గారు లాంటి వ్యక్తిని పోగొట్టుకొని ఈ రోజు ఒక స్కూల్ టీచర్ మాట్లాడితే ఆయమ్మతో రేప్ కేసు పెట్టించారు. 65 ఏళ్ల ఆయమ్మని 35 ఏళ్ల ఒక యవనస్తుడు యువకుడు రేప్ చేయబోయాడట. ఆయమ్మతో కేసు పెట్టించారు. ఒక దళితురాలతో ఎస్సీ అని తిట్టించారు. ఇదేంట్రా అంటే స్కూల్ టీచర్లు స్ట్రైక్ చేసి తాడేపల్లి ముట్టడి చేశారు చూడండి, దాంట్లో కీలక పాత్ర ఉన్న వ్యక్తుల మీద కేసులు. సో లోన్లు రాకుండా ఆపడాలు, ఇవన్నీ చూసి మా తప్పు మేము తెలుసుకున్నాం, మార్పు మానించే బిగినైంది అంటూ ఎలక్షన్ అయిపోయిందండి. ఎప్పుడైతే డీజీపీ రాజేంద్ర రెడ్డి గారు మారడం, అంతకు ముందే జరుగుతున్న ఎలక్షన్స్ లో పోలీసులు నిల తీయడం ఇక బిగిన్ చేసేస్తే పాపం ఎమ్మెల్యేలు ఎంపీలు డబ్బు ఖర్చు పెట్టాలా వద్దా అయిపోయింది. 4.5 ఎలక్షన్ లో 90% ఓటింగ్ అంతా కూటమికి వచ్చేసింది. ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ మన ప్రభుత్వం ఉండదు, ఉన్న డబ్బు పోతుంది. అప్పుడు ఏం చేద్దాం అంటూ తక్కరమారు ఆడుతుంటూ పాపం క్యాన్వాయ్లో బయటికి వెళ్తున్నారే కానీ ఓటుకి డబ్బులు మేము పంచలేం, ప్రజాస్వామ్యంలో మేము నిలబడతాం, 0 ఎలక్షన్స్ చేస్తాము అంటూ కొంతమంది ఎమ్మెల్యే బయటకు వచ్చారు. మీకే తెలుసు, మీ ఇంటికి పథకం వస్తే మమ్మల్ని ఓటేసి గెలిపించినట్టు నమస్కారం పెడుతున్నారు. అదేంటి సార్ మనం పంచాలి కదా అంటే వద్దులే, ఉన్న స్కూల్ టీచర్లు వీళ్ళందరూ తిరగబడ్డారు, అయిపోయింది, గవర్నమెంట్ వెళ్ళిపోతుంది, ఇక మనం ఉండం, ఎందుకు ఆ డబ్బంతా వేస్ట్, ఇప్పటి వరకు సంపాదించింది ఏం చేయాలా అంటున్నటువంటి పరిస్థితుల్లో అటు ఇటు కాని పరిస్థితి అండి. సో చాలా వరకు అయిపోయిందండి ఎలక్షన్. మన కూటమి గెలుపు ఖాయమైపోయింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కాదండి, ఒక 2-3 రోజుల్లో గౌరవ సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా మారబోతున్నారండి. వీళ్ళిద్దరూ మారితే తప్ప జాకెట్ లో ఉండే నామినేషన్ పత్రాలు చీల్చేసినంత
పక్షపాతంగా చేసినటువంటి ఎలక్షన్ ని ఈ రోజు డీజీపీని మార్చేస్తున్నారా? అయితే నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా అంటున్నారు. అరే నిష్పక్షపాతం పక్షపాతం గురించి మళ్ళీ మీరు మాట్లాడాలా? ఈ రోజు ఏదైతే బుద్ధా వెంకన్న గారిని బోండా గారిని మాచర్లలో దొంగలతో కర్ర దొంగలతో కొట్టినోడు కార్పొరేట్ స్థాయి, అతనికి సిఐ గారు స్టేషన్ లో కేక్ కటింగ్. ఇదేంట్రా బాబు మాచర్లలో ఎలక్షన్ ఎలా జరిగిద్దంటే పాపం మా జనసేన వాళ్ళు వచ్చి మేడం మేము సాగర్ బోర్డర్ లో ఉంటాం, ఓటేస్తే మీ ఇంట్లో గంజాయి పట్టింది, ఓటేస్తే మీ ఇంట్లో 4 బాటిల్స్ దొరికింది, మీ మీద కేసులు వేసేస్తాం, ఇక్కడ మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించాలి అన్నారు. లేదు లేదండి మేము ఈసారి అటువంటి తప్పు చేయము, కేసులు వేస్తే మా వకీల్ సాబ్ చూసుకుంటది, ఈసారి మేము అన్నిటికీ సిద్ధమయ్యాము, మేము ఎలక్షన్స్ లో నిజాయితీగా ఫైట్ చేస్తాము, ఏ ప్రలోభాలకి లొంగము, అవసరమైతే ఒక వారం రోజులు కరెంట్ తీసేస్తారండి, నీళ్లు ఆపేస్తారండి. సాగర్ బోర్డర్ లో యుద్ధం చేస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు జన సైనికులు నిజంగా ప్రాణాలతో పోరాడుతున్నారండి. ఈ రోజు సైన్యంలో బోర్డర్ లో సైన్యంలా కనిపిస్తున్నారండి. ఈరోజు ప్రతి ఒక్కరు మీలాంటి వారు మాలాంటి వారు కూడా ప్రాణాలకు తెగించి చేస్తున్న ఈ పనిలో అందరూ స్వాతంత్రంలో బోర్డర్ లో సైనికులేనండి. కానీ మనమేమి యుద్ధం చేయక్కర్లేదు, విలువైన ఓటుతో ప్రభుత్వాన్ని గద్దదించితే చాలు, చక్కగా ధైర్యంగా స్వేచ్ఛా వాయువులతో వెళ్ళి ఓటేసి వస్తామండి. లేకపోతే పాపం గౌతమ్ సేవక్ లాంటి రోల్ మోడల్ లాంటి వ్యక్తిని కూడా పాపం మా హైకోర్టు ముందు 2 చేతులు జోడించి ఎఫ్ఐఆర్ సెక్షన్ చదివారండి. అదే రకంగా కలెక్టర్లు స్కూల్ పరిధిలో సచివాలయం కట్టకూడదంటే మా ఇంట్రెస్ట్ ఏముందండి బాబు, ఎమ్మెల్యేల ప్రెజర్ తట్టుకోలేక చచ్చిపోతున్నాం అంటూ అదే స్కూల్ పరిధిలో ఈ రోజుకి సచివాలయం రన్ అవుతుందండి. పిల్లల చదువు డిస్టర్బ్ అవుతుంది, ఉండకూడదంటూ కోర్టు తీర్పిస్తే కోర్టుని ధిక్కరించింది ఐఏఎస్లు కాదండి, ఐఏఎస్లతో ధిక్కరించేలాగా చేసింది ఈ ప్రభుత్వ పాలక వర్గం వాళ్ళు. సో ఖచ్చితంగా వీళ్ళకి చరణ గీతం పాడకపోతే మళ్ళీ 1947 స్వాతంత్ర ఉద్యమం లాగే ఉందండి. బీహార్ ని మించి ఎలక్షన్ జరుగుతుందండి, ప్రజాగళంలో తొక్కిసలాట. దాని తర్వాత దానికి సపోర్ట్ గా చేసినటువంటి ఒక తెలుగుదేశం కార్యకర్తని అసలు గొడ్డలతో పోట్లు వేస్తే పాపం కళ్ళ ముందు చచ్చిపోతే చాలా మంది భయపడిపోతారు అనుకున్నారండి. లేదండి, పోతే పోతామప్పా. ఈ రోజు నవ్యాంధ్ర నిర్మాత చంద్రబాబు గారి సారథ్యంలో అమరావతి 10 ఏళ్లు కట్టాల్సిందే, గొప్పగా నిర్మించాల్సిందే, నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉండాల్సిందే, అదే రకంగా సెంటర్ లో మోడీ గారి దీవెనలు మాకు ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరిగిద్ది అనే నమ్మకంతో బోర్డర్ లో సాగర్ లో ఉండేటటువంటి పాపం బిడ్డలు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరం కానీ ముందుకొచ్చి ఓటేస్తున్నాం. మనకంటే ముందు ఓటేసినోడు మనల్ని బాధ పెట్టినోడు, ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన వాళ్ళు. మేడం రజనీ గారు గతంలో 2019 కావచ్చు 14 కావచ్చు జనసేన పార్టీ పెట్టినప్పుడు కావచ్చు వైసీపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక ప్రచారం చేశారు. అంటే జన సైనికులు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ ఉన్నారో వీళ్ళంతా అసలు ఏం చేస్తారో తెలియదు, ఏ విధంగా దాడులు చేస్తారో తెలియదు, అసలు వాళ్ళకి ఏం తెలియదు అనే విధంగా మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇన్ని దాడులు జరుగుతున్నా వాళ్ళు సామరస్యంగా ఓపికగా వాళ్ళ క్యాంపెయిన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు, కూటమి వస్తే ఏం చేస్తుందో చెప్తా ఉన్నారు. కానీ పూర్తిగా ఇవన్నీ అధికార పార్టీ వైసీపీలో కనిపిస్తా ఉన్నాయి. సో ఏం చెప్తారు దీనికి? ఒకప్పుడు భయపెట్టే ప్రయత్నం చేశారు, కొద్దో గొప్ప భయపడలేదు కానీ ఒక ఛాన్స్ అంటే నమ్మారండి. ఈసారి తెలుగుదేశం కార్యకర్తలు చొక్కాలు ఎప్పించి రోడ్ల మీద కొట్టి వీడియో తీసుకొచ్చారు. అదే రకంగా పాపం ఒక డ్రైవరు హారన్ కొట్టాడని నడి రోడ్డు మీద కింద పడేసి కొట్టి వీడియో తీశారు. ఒక బిడ్డని ట్రాక్టర్ తో తొక్కిచ్చి వీడియో తీసి పెట్టారు. ఇవన్నీ మేము చేస్తాం, మేము బీహార్ ఎలక్షన్స్ చేస్తామంటే కొద్దో గొప్ప భయపడతారు అనుకున్నారు. కానీ భయం ప్రజల్లో రాలేదు. కానీ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలక్షన్ అయిపోయిందో ఈ రోజు నాయకుల్లో వచ్చేసిందండి. వద్దొద్దురా అకౌంట్ లో అమౌంట్ డ్రా చేయొద్దు, వద్దొద్దులే అయిపోయింది, ప్రభుత్వం వాళ్ళది అయిపోయింది, ఇక వద్దు, ఇక మనం ప్రచారం పెద్దగా మామూలుగా క్యాన్వాయ్ వరకే చేద్దాం, ఇకపై వచ్చేదేం వద్దు అంటూ చాలా మంది పెద్ద పెద్ద పైల్వాన్లు తొడలు కొట్టినటువంటి వైసీపీ కార్యకర్తలు ఏదైతే కౌంట్ డౌన్ అన్నాడు చూడండి, పాపం ఏదైతే యాదవ్ గారు 3 జిల్లాల అవతలకు వచ్చిన అనిల్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారండి. ఆల్మోస్ట్ ఎలక్షన్ అయిపోయింది, పెట్టే రూపాయి తక్కువ పెడుతున్నారు, ఇక ఎలక్షన్స్ లో మనం ఓడిపోతున్నాం ఫిక్స్ అయిపోతున్నారండి. సో మార్పు ప్రతి ఒక్కరిలో బిగిన్ అయిందండి. ఈ దాడులకి భయపడే తాటాకు చప్పుళ్ళకి భయపడే నేతలే లేరండి. తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ ఆఫీసు ధ్వంసం చేస్తే నోరు మూసుకుని ఉన్నారనే కాదండి, అక్కడ ఒక డిసిప్లిన్, కేసుల్లో ఇరుక్కోకూడదు, మీరు ఇబ్బంది పడద్దు, ఇబ్బంది పెట్టద్దు అంటూ ఆయన డిసిప్లిన్. అదే రకంగా ఆయన కన్నీటి పర్యంతమై ఏడ్చినప్పుడు కూడా ఎవరు దాడి చేయలేదండి. అదే రకంగా భువనేశ్వరమ్మ గారిని అవమానించినప్పుడు కూడా ఎవరు దాడి చేయలేదండి. ఆయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మీద తీసుకెళ్తున్న కన్నీటి పర్యంతమై చూశారు కానీ ఎక్కడా దాడులు చేయలేదండి. ఇక దాడి అంటే ఏంటే తెల్లవారుజామున 5ంటికి 6ంటికి వచ్చి ఓటు వేయడమే దాడి అండి. ఇదే చంద్రబాబు గారు నేర్పించినటువంటి డిసిప్లిన్ అండి. చేతగాని వాళ్ళు అనుకున్నారు మా చేతతనం ఏంటో చూపిస్తాం,
అంటూ ఈ రోజు ప్రతి ఒక్కరిని మార్చేసినటువంటి పరిస్థితి అండి. వైసీపీలో వాళ్ళే చాలా మంది టీడీపీ జనసేన జాయినింగ్స్ ఉన్నాయి కదండి. 2 చోట్ల ఓడిపోయాడు అన్న మా నాయకుడి దగ్గరికి బలమైన ఎంపీ బాలశౌరి గారు వచ్చి జాయిన్ అయ్యారండి. అవును గారు. మేడం